దాదాపు 930 మంది. యెస్. ఎక్కడో కాదు అరెస్ట్ అయింది. మన హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్న సమయంలోనే. ఇది నిజం. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునే పరిసర ప్రాంతాల్లో గత 4, 5 రోజుల నుంచి ఎక్కువ రద్దీగా పెరిగిపోయింది. అంటే నిమజ్జనం దగ్గర పడడంతో వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. వీరిలోనే కొంతమంది ఆకతాయిలు, పోకిరి వెధవలు క్యూలో వస్తున్నటువంటి మహిళలను టార్గెట్ చేసుకొని వారి పట్ల అసభ్యంగా, ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం, కేకలు వేయటం, గోల చేయటం, లేకపోతే వారిని అనూహ్యంగా తాకటం లాంటి చర్యలతో మొత్తం 930 మందిని ఈ 4, 5 రోజుల్లోనే అరెస్ట్ చేశారంట. వారిలో 50 మందికి పైగా మైనర్ బాలురు ఉండడం దాంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మిగతా వారికి మాత్రం పోలీసులు తమదైన స్టైల్లో మంచిగా ఒక పాఠం చెప్పి పంపించినట్లు సమాచారం. ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు భక్తితో వెళ్తూ ఉంటాము. కానీ ఇలా 930 మంది కేవలం 4 రోజుల్లోనే అరెస్ట్ అవ్వడం అనేది నిజంగా బాధాకరం. మన హైదరాబాద్లో ఇలాంటి వారు ఇంతమంది ఉన్నారా? అది కూడా దర్శనానికి వెళ్ళిన సమయంలో వచ్చే భక్తుల మీద ఇలాంటి అవహేళన కేకలు చేస్తూ ఏంటి అనేది కూడా పోలీసులు నివ్వెరపోతున్న విషయం. కానీ వాళ్ళందరికీ ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో కొంతమందిని కోర్టులో ప్రవేశపెట్టిన పరిస్థితి, మరి కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన పరిస్థితి.